మేడ్చల్ జిల్లా మునీరాబాద్ సమీపంలోని ఓఆర్ఆర్ కల్వర్టు కింద జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో పోలీసులు మహిళను గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్కి చెందిన శివనందగా పోలీసులు గుర్తుపెట్టారు. మహిళా శివనందకు 3 పిల్లలు ఉన్నట్లుగా తెలుసుకున్నారు. అయితే హనుమకొండ జిల్లా కమలాపూర్కి చెందిన షేక్ ఇమామ్ అనే వ్యక్తితో కలిసి మేడ్చల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. మునీరాబాద్లోని ఓ మెడికల్ షాప్లో కాండమ్స్ కొన్నట్లుగా కనుగొన్నారు. అక్కడి నుండి నిర్మానుషిత ప్రాంతానికి వెళ్లిన ఆ ఇద్దరు వారి మధ్య గొడవ జరగడంతోనే మహిళను చంపినట్లు పోలీసులు గుర్తించారు. కాగా మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడే మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మనకి నిన్న లేడీ ఐడెంటిఫై అయిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారంగా నెంబర్ తీసుకొని ఆ ఫోన్ ని ట్రాక్ చేయడం ద్వారా మనకి నేరస్తుడు గుర్తించడం జరిగింది. ఈ నేరస్తుడి పేరు షేక్ ఇమామ్. ఇతను స్టోన్ కట్టర్ గా ఇక్కడనే మేడ్చల్ లో పనిచేస్తున్నాడు. మజీద్పూర్ ఏరియాలో ఉంటాడు. నేటివ్ కూడా కరీంనగర్ జిల్లా కమలాపూర్. ఇతను ఆ రోజు 24వ తారీఖు సాయంత్రం ఆ లేడీ బస్ స్టాండ్ దగ్గర, మేడ్చల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళిద్దరు మాట కలిసి ఇద్దరు ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎంగేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అక్కడ ఐసోలేటెడ్ ప్లేస్ కి వెళ్ళటము, అక్కడ వాళ్ళు అప్పటికే ఒక 500 రూపీస్ కి వీళ్ళు మాట్లాడుకోవటము. అక్కడ పోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆ డబ్బుల దగ్గర ముందు ఇవ్వమని తర్వాత ఇస్తామని చెప్పేసి, తర్వాత లేడీ మళ్ళీ ఎక్కువ డిమాండ్ చేసిందని రకరకాల రీజన్ చెప్తున్నాడు. ఏం చెప్పినప్పుడు కూడా చాలా పెట్టి మ్యాటర్ అది యాక్చువల్ గా. దానికి అతను ఆ సడన్ ప్రొవకేషన్ లో ఆ లేడీని గొంతు విసికి తప్పి పడిపోయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి రాయి తీసుకుని బండరాయితో తల మీద బాధటము, బాధేసి మళ్ళీ అప్పటికే చనిపోతుంది. గుర్తుపడుతుంది అని చెప్పేసి ఆడవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆ బట్టల మీదనే శారీ కట్టుకుంటుంది కాబట్టి ఆ బట్టల మీదనే పెట్రోల్ పోసి నిప్పంటించడం జరుగుతుంది. నిప్పంటించేసి తను పారిపోవడం జరుగుతుంది. మృతురాలు మణికంటి మీద 3 పేర్లు ఉన్నాయి. శ్రీకాంత్, నరేంద్ర ఇద్దరు వాళ్ళ బ్రదర్స్. లేడీకి ఓన్ బ్రదర్స్, వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. వాళ్ళ పేరు రాసింది. రోహిత్ అనేది ఇంకా ఎవరైనా తెలవట్లేదు. ఎందుకంటే ఈమె కూడా ఇంట్లో ఎక్కువ ఉండకపోవడము,